హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న మొయ్యి చేపలు అయితే ఎలా పట్టారంటే వీటిని బ్లీచింగ్ పౌడర్తో అయితే పట్టారు. బ్లీచింగ్ పౌడర్తో పడ్డం నాకు మైండ్ పోయింది. అంటే మనం ఎప్పుడైనా సరే గేలాలతో పడ్డం చూసాము, అలాగే వలలతో పడ్డం చూసాము, అలాగే ఊతలతో పడ్డం చూసాము. కానీ బ్లీచింగ్ పౌడర్తో అయితే పడ్డం ఎప్పుడు చూడలేదు. ఇదిగోండి చూడండి, ఇతను ఎలా బ్లీచింగ్ చల్లుతున్నారు. అక్కడ ఒకటి చెరువు లాంటిది అయితే ఉంది. దానిలో అయితే చేపలు ఉన్నాయి. ఆ చేపలను పట్టడం కోసం తను అయితే బ్లీచింగ్ పౌడర్ని అయితే తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి అదిగోండి ఆ చెరువు మొత్తం అయితే చల్లాడు. అంటే చిన్న చెరువు మొత్తం చల్లాడు. పిల్లలు కూడా సత్తాయిగా చల్లి చూస్తున్నాడు చేపలు. నాకైతే ఆశ్చర్యం వేసింది, బ్లీచింగ్ పౌడర్తో కూడా చేపలు పట్టవచ్చు, అది ఎలా పడతారని. అది చల్లిన తర్వాత ఆ బ్లీచింగ్ వాసనకు మరి ఎలాగో చేపలు అయితే బయటికి తేలుతున్నాయి పైకి లెగిసి. అదిగోండి ఒకదాన్ని అయితే పట్టి బయటికి అయితే విసిరేశాడు. చాలా బాగున్నాయి కదా చూడడానికి కూడా చేపలు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కనపర్తి ఉప్పు కొట్టాల దగ్గరలో అయితే ఉంది ఫ్రెండ్స్. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎక్కువ మంది చూడట్లేదు. మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, ఇంకో చేపనైతే పట్టాడు. బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా తనకి బ్లీచింగ్ పౌడర్తో పట్టడం. అదిగోండి రెండో చేప. ఆ కవర్లో కూడా ఉన్నాయి, పట్టాడు ఇంతకుముందు. మొత్తం 4 చేపలను అయితే తీసాడు. ఇంకా తీస్తాడు, ఎందుకంటే ఇంకా లేవలేదు. మన బ్లీచింగ్ వాసనకి బాగా లెగుస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫార్మింగ్కి సంబంధించి, అలాగే నాటుకోళ్ళకు సంబంధించి, పందెం పుంజులకి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది.